నమస్కారం రైతు సోదరులకి. నేను మీ రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అన్నినండి, నల్గొండ ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్. మీకు 25 రోజుల పత్తి చేను చూపిస్తాను. ఇది వచ్చేసి గురంపూడి మండలము, కట్టవారిగూడెము. రైతు వచ్చేసి శివ అండి. ఇతనికి సమస్య ఏంటంటే 25 రోజుల పత్తి చేను అవుతుందండి, కానీ దీనికి పిల్ల వేరు అనేది లేదు. ఎందుకు లేదంటే ఇది బెట్ట భూమి అండి. ఇది అనేది బెట్ట భూమి. బెట్ట భూమిలో బిర్ర అవుతుంటుంది, ప్లస్ బొలగరం అంటుంటారు, సలిమొర్స అంటుంటారు. ఇట్లాంటి భూమి ఉన్న వాళ్ళకి ఈ ఇబ్బంది అనేది జరుగుతుంటుంది. అంటే కొద్దిగా పచ్చేని హైట్ అయినా కూడా బెట్టకు వచ్చి, అంటే ఒకసారి వర్షం అనేది తగ్గిపోయి బెట్టకు వచ్చి మునుం బట్టి అక్కడక్కడ వస్తూ ఉంటాయి. మీ దాంట్లో మీరు గమనించి ఉంటారు. వర్షాలు ఒకసారి పీకి బెట్టకు వచ్చి వర్షాలు స్టార్ట్ కాగానే మునుం బట్టి వస్తూ ఉంటాయి. ఇంకోటి ఎక్కడైతే పదును మంచిగా ఉందో ఆ మొక్కను చూపిస్తాను. వీటికి పిల్లవేరు అనేది లేదు. దీనికి ఉంది చూడండి. గమనించవచ్చుగా పిల్లవేర్లు ఉన్నాయండి, కానీ వీటికి లేదు. చూడండి, వాటికి చూడండి ఒక 3-4 ఉన్నాయి, దీనికి లేదు. సో మీకు వర్షం వచ్చినా మొక్క చచ్చిపోకుండా ఉండాలంటే మాత్రము ఇది ఏరిస్ కంపెనీ వారిది ఆర్గా బూస్ట్ ఇండోమైకో ఉంటుందండి. అది వేయడం వల్ల మీ మొక్క ఎదుగుదల కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. పిల్లవేరు కూడా చాలా బలంగా పోసుకుంటుంటుంది. మీకు ఆర్గా బూస్ట్ వేయడం వల్ల మాత్రము పంగ రావడము, మొక్క చావకుండా ఉండడము, ప్లస్ మీకు ఎదుగుదల ఉండడము, ప్లస్ ఇంకొకటి ఏంటంటే దిగుబడి విషయంలో కూడా, గూడ కాపు వచ్చిన విషయంలో కూడా చాలా బాగుంటుందండి. ఫస్ట్ దమ్ము పిండి పెట్టేటప్పుడు మీరు డిఏపి కానీ 14/14 కానీ 20-20-0-13 కానీ ఏది పెట్టానా ఫస్ట్ దుక్కిలో ఏరిస్ వారిది ఆర్గా బూస్ట్ ఇండోమైకో. ఇది ఎక్కడైనా దొరుకుతుంది, కానీ సలహా ఇచ్చే షాప్ దగ్గరికి వెళ్తే ఇంకా మంచిది. అందుకే మీరు రండి రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్కి తీసుకెళ్ళండి ఆర్గా బూస్ట్ ఇండోమైకో.